సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ నామం పేరిట బైబిలు మరియు ఖురాన్ అను ఈ అంశంపై గత కాలము నుండి చూస్తూ మీ వ్యక్తిగత అభిప్రాయాలు, మీ యొక్క ఆత్మీయ విశ్వాసమును గూర్చిన చక్కటి అభిప్రాయాలను తెలియపరుస్తూ, కొందరు వ్యక్తిగతంగా వచ్చి కలుస్తూ తమ అభినందనలు తెలియపరుస్తూ, మరికొంతమంది ఫోన్ ద్వారా ప్రార్థనలు చేయించుకుంటూ, అయ్యా చాలా చక్కటి విషయాలను మేము వింటున్నాము, నేర్చుకుంటున్నాం, ఇంతవరకు మాకు తెలియలేని చాలా సత్య సంగతులు మాకు వెల్లడిపరచబడుతున్నాయి అని చెప్పి చాలామంది తమ అభిప్రాయాలు తెలియపరిచారు. అటు వారందరికీ కూడా సహోదరుడిగా మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియపరుస్తూ, మంచి అభిప్రాయంతో మాట్లాడుతున్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట నా శుభాలను తెలియపరుస్తూ, ఈ దిన కార్యక్రమము బైబిలు గ్రంథములో 7 ఇష్మాయేలీలు కలరు. ఈ విషయాన్ని ఈ దినము సమాజానికి తెలియపరచడానికి నేను ముందుకు రావటం జరిగినది. సాధారణంగా బైబిలు చదివే వారే కానీ, ఖురాను చదివే ముస్లిములే కానీ అందరూ చెప్పుకున్న విషయం ఏమిటి అనంటే, అబ్రహాము గారు కుమారుడు, అది కూడా పెద్ద కుమారుడైన ఇష్మాయేలును గుర్చియే చాలా సంగతులు తెలుసు. అయితే ఖురానుకి పూర్వము కొన్ని వందల సంవత్సరాలకు మునిపే ఉన్న పరిశుద్ధ దైవ గ్రంథం, ఏకైక దేవుని దివ్య గ్రంథం అనబడిన బైబిలను మనము పరిశోధన చేయగలిగితే, పరీక్షించగలిగితే సరిగ్గా మనకు ఇష్మాయేలు అను పేరు కలిగిన వ్యక్తులు 7 దాకా మనకు కనబడతారు. అందులో ప్రధానమైనటువంటి ఇష్మాయేలు అనే పేరు గల వ్యక్తి అబ్రహాము యొక్క భార్య అయినటువంటి హాగరుకు పుట్టినటువంటి సంతానములో ఇష్మాయేలు గారు మనకు కనబడతారు. ఆ తర్వాత ఇక బైబిల్ అంతట్లో కూడా చాలా మంది ఇష్మాయేలీలు అనే పేరు గలవారు కనబడతారు. ప్రియులారా, నేను చెప్పే ప్రతిదీ కూడా బైబిలును దాటకుండా బైబిల్ లేఖనానుసారంగానే చెప్పడం జరుగుతుంది. ఈ దినకాలం అంశం ఏంటంటే, బైబిల్ ప్రకారముగా 7 ఇష్మాయేలీలు కలరు. ఇది నేను మీకు తెలియపరిచేటువంటి వాస్తవం. ఇందులో మొదటి ఇష్మాయేలు అబ్రహాము కుమారుడు అనేటువంటి ఆయన మనకు ఆదికాండము 16వ అధ్యాయము 3వ వచనము 16వ వచనం వరకు మనకు కనబడతాడు. నేనైతే చదివి వినిపించడం నా సమయం లేనందున రెఫరెన్స్లు మీకు చెప్తాను. మీరు దయచేసి వాటిని కోట్ చేసుకొని మీరు చదువుకోనండి, ఓకేనా? బైబిల్ ఆదికాండం 16వ అధ్యాయము 3వ వచనము నుండి 16వ వచనం వరకు ప్రధానముగా మొట్టమొదట అబ్రహాము తొలి సంతానం అనబడిన ఇష్మాయేలు గారు మీకు కనబడతారు. అతడు ఎన్ని అధ్యాయాల వరకు మీకు కనబడతారు అంటే ఆ రెఫరెన్స్ ఇస్తాను, మీరు దాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. 17 ఆదికాండము 25, అలాగే 21 అధ్యాయము ఆదికాండం 5వ వచనము, 21వ అధ్యాయం ఆదికాండము 3వ వచనము 21 వరకును, అలాగే 25 అధ్యాయం ఆదికాండం 12 నుండి 16 వరకు, అదే 25వ అధ్యాయము తండ్రి భూస్థాపన కొరకై ఇస్సాకు ఇష్మాయేలు భూస్థాపన చేసిరి అని ఉంటుంది. ఆ 25, 9, 17 వచనాల వరకు మీకు కనబడతాది. తర్వాత చివరిగా 36వ అధ్యాయము ఆదికాండము 3వ వచనం వరకు కనబడతారు. ఇప్పుడు నేను చెప్పిన ఈ రిఫరెన్సులన్నీ కూడా ఆదికాండములో అబ్రహాము తొలి కుమారుడైన ఇష్మాయేలు యొక్క సంబంధించినటువంటి ఆ యొక్క వచనాలు, ఓకేనా? ఇప్పుడు ఇదే బైబిల్ గ్రంథములో ఇంకా కొంతమంది ఇష్మాయేలీలు ఉన్నారు అని చెప్తున్నాను. ఎందుకు ఈ అంశాన్ని మీకు తెలియపరుస్తున్నానంటే, ముస్లిం సహోదరులు తెల్లారితే బయటకు వచ్చి చెప్తారు, ఇజ్రాయేలీలు ఇస్సాకు సంతానము, ఇష్మాయేలీలు సంతానం అనబడిన మేమందరం ముస్లిములము, కాబట్టి మొహమ్మదు వారు ఇష్మాయేలు యొక్క వంశంలో నుండి వచ్చిన వారనియు, ముస్లిములు అనబడిన వారందరూ కూడా ఇష్మాయేలు సంతానానికి సంబంధించిన వారు అవుతారనియు చాలా చోట్ల వారు ప్రసంగాల్లో తెలియపరుస్తూ వచ్చారు. అటు వారికి నేను తెలియపరిచే విషయం ఏంటంటే, నిజముగా మొహమ్మదు వారు గాని ముస్లిములు గాని ఇష్మాయేలు యొక్క వంశములో వచ్చినట్లు ఒక్క రిఫరెన్స్ ఖురానులో నుండి మీరు చూపించగలుగుతారా? ఎందుకంటే ఇష్మాయిల్ వంశంలో నుండి మొహమ్మద్ వారు వచ్చారని మీరు అంటున్నప్పుడు ఇష్మాయిలీకి అసలు ఎంతమంది కుమారులు ఆ విషయం కూడా మీరు చెప్పాలి కదా.
మీ ఖురాన్ ద్వారా ఇష్మాయేలు గారికి ఎంతమంది పిల్లలు పుట్టారు, అందులో ఏ వంశములో నుండి మొహమ్మద్ వారు వెలుగులోకి వచ్చారు, ఒక గోత్రములో నుండి ఒకవేళ మొహమ్మద్ వారు వెలుగులోకి వచ్చుంటే మిగతా ఆయనకి ఎంతమంది కొడుకులు పుట్టారు సంఖ్య మీరు చెప్పాలి. అతని భార్య ఇష్మాయేలు గారి భార్య ఎక్కడ ఆమెను ఆయన పెళ్లి చేసుకున్నాడు, ఈ విషయం మీరు ఖురాన్లో నుండి చూపించాలి. తర్వాత ఆయనకు ఒక భార్య ఉన్నారా లేక మొహమ్మద్ గారు వల్లే అనేక భార్యలు ఉన్నారా అనేది మీరు చెప్పాలి, ఖురాన్లో నుండి చూపించాలి. తర్వాత ఇష్మాయేలు గారు జీవించిన సంవత్సరముల సంఖ్య ఎంతో కూడా మీరు చెప్పాలి. తర్వాత ఇష్మాయేలు గారు ఎక్కడ చనిపోయారు, ఆయన భూస్థాపన ఎక్కడ జరిగింది, ఇష్మాయేలు గారి యొక్క సమాధి ఎచ్చట ఉంది, ఈ విషయాలు ఖురానులో నుండి మీరు చూపించాలి. ఎందుకంటే క్రైస్తవులకు ప్రామాణిక గ్రంథం బైబుల్. ఏదైనా బైబుల్లో నుండి ఇష్మాయేలు పుట్టుక, ఆయన జీవితం, ఆయన సంవత్సరముల యొక్క సంఖ్య, ఆయన మరణం, ఆయన సమాధి, ఆయన పిల్లలు, ఆ పిల్లల యొక్క పేర్లు, ఈ విధముగా ఇష్మాయేలు యొక్క సంతానము బైబుల్లో మీకు దొరికినట్లుగా మీకు ఖురానులో దొరకదు. మరి మీకు ఇష్మాయేలు గారికి ఎంతమంది కుమారులు అంటే మీరు ఏం చెప్తారు? అందులో ఏ వంశంలో నుండి ఏ కుమారుడు వంశంలో నుండి మొహమ్మద్ వారు వచ్చారంటే మీరు ఏం చెప్తారు? ఇష్మాయేలు గారి కుమారుల యొక్క పేర్లు ఏమేమిటి, వారు ఎక్కడ స్థిరపరచబడ్డారు, మిగతా కొడుకుల యొక్క వంశావళి ఎట్లా విస్తరించింది, ఈ విషయాలు దయచేసి మీరు మీ ఖురానులో నుండి ఎట్లా చూపించగలుగుతారు? ఒకవేళ ఉంటే చూపించే ప్రయత్నాలు చేయండి. ఓకేనా? మంచి మనసుతో చెప్తున్నాను. అయితే ఇష్మాయేలు అనే పేరు గలవారు బైబిల్ ప్రకారంగా అనేకులు కలరని చెప్పాను. ఇప్పటి వరకు నేను మొదటి ఇష్మాయేలు అంటే అబ్రహాము యొక్క తొలి కుమారుడైన ఇష్మాయేలు యొక్క సందర్భాలు ఆది కాండములో నుండి 16వ అధ్యాయం మొదలు 36వ అధ్యాయం వరకు అతడు కనబడిన సందర్భాలు నేను మీకు తెలియపరిచా. ఇప్పుడు అదే ఇష్మాయేలు అనే పేరు కలిగిన వ్యక్తులు బైబిల్లో ఇంకెక్కడెక్కడెక్కడెక్కడెక్కడ ఉన్నారు. బహుశా ఒకవేళ మొహమ్మద్ వారు ఇష్మాయేలు అనేటువంటి వంశములో నుండి రావచ్చు. బహుశా ఆ ఇష్మాయేలు ముస్లింలు అనుకున్నట్టు అబ్రహాము తొలి కుమారుడైన ఇష్మాయేలు కాకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఇష్మాయేలు అనే తొలి మనుషుడైన అబ్రహాము తొలి కుమారుడు ఇష్మాయేలు మొదలుకొని మొహమ్మద్ వారి వరకు ప్రపంచంలో కొన్ని వేల ఇష్మాయేలు అని పేరు కలిగిన వ్యక్తులు పుట్టుండొచ్చు. అలా పుట్టిన వారికి అనేకులకు వాళ్ళ తల్లిదండ్రులు ఇష్మాయేలు అని పేర్లు పెట్టుండొచ్చు. అబ్రహాము మొదలుకొని మొహమ్మద్ వారి కాలం వరకు అబ్రహాం లేక ఇబ్రాహీం అనే పేర్లు బోల్డ్ మందికి పెట్టుండొచ్చు. అలాగనే అమెరికా అధ్యక్షుడైనటువంటి అబ్రహాం లింకన్, ఒకప్పుడు మాజీ అమెరికా దేశపు అధ్యక్షుడు అబ్రహాం లింకన్. ఏమంటే ఇలాగా అగ్రరాజులు సహితం సామాన్యుల వరకు కూడా అబ్రహాం లేక ఇబ్రాహీం అని పేరు పెట్టుకున్న ప్రజలు భూమి మీద లక్షల కొలది ఉండొచ్చు. ఇష్మాయేలు అని పేరు పెట్టుకున్న వారు లక్షల కొలది ఉండొచ్చు. ఈసా అని పేరు పెట్టుకునేవారు లక్షల కొలది ఉండొచ్చు. స్త్రీలలో మరియం, షారా, హాజర్ అనే పేర్లు పెట్టుకునేటువంటి వారు లక్షల కొలది ఉండొచ్చు. అయితే మొహమ్మద్ వారు ఇష్మాయేలు వంశంలో నుండి వచ్చారు అనంటే ఆ ఇష్మాయేలు నిజానికి ఏ ఇష్మాయేలు? మీరు అనుకున్నట్టు మొహమ్మద్ వారు వచ్చింది ఏ ఇష్మాయేలు? అతని చరిత్ర మీరు చెప్పాలి, ఖురాన్లో నుండి చూపించాలి. సరే, ఇక మిగతా ఇష్మాయేలు బైబిల్ ఎక్కడ ఉన్నారో కూడా మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. రండి. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 38వ వచనములో మీకు ఒక ఇష్మాయేలు కనబడతాడు. అతడు బెన్యామీను వంశానికి సంబంధించినటువంటి ఒక ఇష్మాయేలు. అతని కోసమే 9వ అధ్యాయము 44 మొదటి దినవృత్తాంతములు 9:44లో కూడా ఇష్మాయేలు అనే పేరు మీకు కనబడతాది. తర్వాత లేవి వంశానికి సంబంధించిన ఇష్మాయేలు అనే పేరు కలిగిన ఒక లేవి వంశములో ఒక పేరు గల వ్యక్తి ఉన్నాడు. అతడు మీకు 2వ దినవృత్తాంతముల గ్రంథం ఆ యొక్క 11వ వచనము 19వ వచనంలో మీకు కనబడతాడు. అతడు లేవి వంశానికి సంబంధించినటువంటి ఇష్మాయేలు. తర్వాత అందులోనే 2వ దినవృత్తాంతములోనే 23వ అధ్యాయము తొలి వచనములో కూడా మీకు ఒక ఇష్మాయేలు అనే పేరు కలిగిన వ్యక్తి మీకు కనబడతాడు. తర్వాత
యాజకుడుగా ఉండే ఒక ఇష్మాయేలు మీకు కనబడతాడు. 2వ రాజుల గ్రంథం 25:25. 2వ రాజుల గ్రంథము 25:25లో మీకు ఒక ఇష్మాయిల్ అనే పేరు కలిగిన మరొక వ్యక్తి మీకు కనబడతాడు. తర్వాత ఇర్మియా గ్రంథం 40 అధ్యాయము 16వ వచనము, 40 అధ్యాయము 7వ వచనము, 41వ అధ్యాయము 1-16 వచనాలలో కూడా మీకు మరొక ఇష్మాయేలు అనే పేరు గలవారు మీకు కనబడతారు. చివరిగా ఒక యాజకుడైనటువంటి ఇష్మాయేలు ఎజ్రా గ్రంథము 10 అధ్యాయము 18 వచనము 22 వచనాల వరకు మీరు చూస్తే మరొక ఇష్మాయేలు మీకు కనబడతారు. ఇలాగా బైబిలు గ్రంథములో మీరు చూస్తే దాదాపు 7 ఇష్మాయేలీలు అనే వ్యక్తులు మీకు కనబడతారు. అందరికీ తెలిసిన ఇష్మాయేలు ఎవరంటే అబ్రహాము తొలి కుమారుడు, ఆగరు కుమారుడు ఇష్మాయేలే అనుకుంటున్నారు. కానీ అదే ఇష్మాయేలు అనే పేరు కలిగిన వ్యక్తులు బైబిల్లో చాలా కాలములో చాలా మంది పుట్టుకొచ్చారనే సంగతి చాలా మందికి తెలియకపోవచ్చు. బైబిల్ అంతా కూడా చదవగా నాకు తెలిసినంత వరకు ఒక 7 ఇష్మాయేలు నా పరిశోధనలో కనపడ్డారు. ఏమో ఇంకా ఎక్కువ ఉండొచ్చేమో, ఉన్నంత వరకు మాత్రం నా పరిశోధనలో ఒక 7 ఇష్మాయేలు అనే పేరు కలిగిన వ్యక్తులైతే బైబిల్ గ్రంథములో నాకు కనబడ్డారు. దయచేసి ఈ రిఫరెన్స్లు మీరు కోట్ చేసుకోనండి. 1-10 సార్లు మీరు చదవండి, పరిశీలన మీరు చేసుకోనండి. ఓకేనా? ఇంతటితో ఈ విషయాలను మనం పక్కన పెడదాం. అయితే మొదటి ఇష్మాయేలు కొరకు కొంత మీకు వివరణ మీకు కావాలి. ఆదికాండము ఇది ఒక్క సరిపోద్ది. ఈ ఇష్మాయేలుకి మొహమ్మదు వారికి సంబంధం లేదు అని చెప్పటానికి ఆదికాండం 25వ అధ్యాయము 12వ వచనం నుండి నేను చదువుతున్నాను. ఐగుప్తీరాలను శారాదాసి అనేటువంటి హాగరు అబ్రహామునకు కనిన అబ్రహాము కుమారుడు ఇష్మాయేలు యొక్క వంశావళి ఇదే అనంటూ, ఇష్మాయేలుకు జ్యేష్ఠ కుమారుడైనటువంటి నెబాయతు, 2 కేదారు, అబ్దుయేలు, తర్వాత మిష్మా, తర్వాత ధూమా, నమస్సా, హాదారు, తేమాను, యాఫేతు, నాషీరు, కెదెమా. ఇవి వారి వంశావళుల ప్రకారం వారి పేర్లు చెప్పున ఇష్మాయేలు గారి యొక్క కుమారుల యొక్క పేర్లు వారి గ్రామములలోను వారి కోటలలోను ఇష్మాయేలు కుమారులు వీరే. వారి పేర్లు ఇవే. వారి జనముల ప్రకారము వారు 12 రాజులు. ఇష్మాయేలు బ్రతికిన సంవత్సరములు 137 సంవత్సరాలు. అతడు ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. వారు అష్షూరునకు వెళ్ళు మార్గమున హవీలా అను ప్రాంతము మొదలుకొని ఐగుప్తి ఎదుట ఉన్న షూరు వరకు నివసించినటువంటి వారు. అతడు తన సహోదరులందరి ఎదుట నివాసమును ఏర్పరచుకొనెను. ఎక్కడ వీరు స్థిరపరచబడినది? సౌదీ అరేబియాలో కాదు, మక్కా పట్టణములో కాదు. వీరు స్థిరపరచబడినది, వారి వంశాన్ని విస్తరింప చేసుకున్నది ఎక్కడంటే షూరు ప్రాంతము మొదలుకొని హవీలా ప్రాంతము వరకు, హవీలా ప్రాంతము మొదలుకొని ఈజిప్ట్ వరకు, ఈజిప్ట్ మొదలుకొని అటు మీరు ఆఫ్రికా ఖండం అనుకోండి, ఆఫ్రికా ప్రాంతం అనుకోండి, అటువైపుకే అతని సంతానము విస్తరించినది. పోతే అబ్రహాముకు 3వ భార్య ఒక ఆమె వచ్చింది. ఆమె పేరు ఏమిటంటే కెతోరా. షారా చనిపోయిన తర్వాత కెతోరా అనే స్త్రీని అబ్రహాము ముసలి వయసులో పెళ్లి చేసుకున్నాడు. ఈ కెతోరాకు సరిగ్గా మరొక 6 కొడుకులు పుట్టారు. జుమ్రాను, యొక్షాను, మేదాను, మిథ్యాను, ఇష్బాకు, షువాహు అనే మరొక 6 కొడుకులు అబ్రహాము యొక్క 3వ భార్యకు పుట్టారు. మొత్తం కలిపితే అబ్రహాముకు 80 కుమారులు. ఈ 80 కుమారులలో వాగ్దాన పుత్రుడు ఇస్సాకు మాత్రమే. ఎందుకో తెలుసా? దేవుని యొక్క ఆజ్ఞ నిబంధన నెరవేర్చిన తర్వాత పుట్టినవాడు ఇస్సాకు.
అంటే అబ్రహాము సున్నతి నిబంధన జరిగిన తర్వాత పుట్టినవాడు ఇస్సాకు. అబ్రహాముకు సున్నతి సంస్కారం లేకుండా ముందుగా పుట్టేసిన వాడు ఇష్మాయేల్. అందుకని ఇస్సాకు మాత్రమే వాగ్దాన పుత్రుడు స్థానంలోకి వస్తాడు. మొదటి కుమారుడు అప్పటికి అబ్రహాముకు సున్నతి లేదు కాబట్టి, సున్నతి లేకుండా పుట్టాడు కాబట్టి నిబంధనలో లేని వాడు ఇష్మాయేలు. నిబంధన అబ్రహాము తన శరీరమందు సున్నతి సంస్కారాన్ని నెరవేర్చిన తర్వాత పుట్టినవాడు ఇస్సాకు. కాబట్టి దేవుడు అంటాడు, ఇస్సాకు వలన కలిగినదే నీ సంతానము అనబడును. ఏలయనగా అతడు వాగ్దాన పుత్రుడు. అతడును నీకు ఇస్తానని చెప్పే ఎప్పటి నుండో నేను వాయిదా వేస్తూ వచ్చాను. అబ్రహమా, నీ భార్య అయినటువంటి శారా గుడ్రాలుగా ఉన్న ఆమె ఒక కుమారుడిని కంటాది. అతని ద్వారా నా నిబంధనను స్థిరపరుస్తానని చెప్పాను కాబట్టి ఇస్సాకు వలన కలిగినదే నీకు సంతానముగా నేను ఏర్పాటు చేస్తున్నాను అన్నాడు. అలాగని చెప్పి అదే అబ్రహాముకి ఇష్మాయిలు పుట్టాడు. సున్నతి జరిగిన తర్వాత ఇస్సాకు పుట్టాడు. అదే సున్నతి అయిన తర్వాత కెతోరా వలన మరొక 6 కొడుకులను అబ్రహాము కనటం జరిగింది. మొత్తం అబ్రహామునకు 80 సంతానం. అయితే ఈ 80 విషయములో చూడండి, ఒక్కొక్క మాట నేను మీకు తెలియపరుస్తాను. 25వ అధ్యాయం తొలి వచనం. అబ్రహాం మరలా ఒక స్త్రీని వివాహము చేసుకొనెను. ఆమె పేరు కెతోరా. ఆమె అతనికి జిమ్రాన్, యొక్షాన్, మేదాన్, మిద్యాన్, ఇష్బాకు, షువహు అను వారిని కనెను. యొక్షాను, షాబాను, దెదానును కనెను. అలాగే అషూరీలు, లెతోషీయులు, లెమీనీయులు అనువారు ఆ దెదాను యొక్క సంతతి వారు. తర్వాత ఎయిఫా, ఎఫేరు, హానోకు, హబీదా, ఎల్దాయా అనువారు ఆ మిద్యాను సంతతి వారు. వీరందరూ కెతోరా యొక్క సంతతి వారు. అబ్రహామును తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకు ఇచ్చెను. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములనిచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడగు ఇస్సాకు యొద్ద నుండి తూర్పు తట్టునకు, అనగా తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేసెను. అబ్రహాము బ్రతికిన సంవత్సరములో 175 సంవత్సరాలు. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమందు ప్రాణం విడిచి అతడు మృతి పొందెను. తన పితరుల యొద్దకు చేర్చబడెను. చూశారు కదా, అబ్రహాముకు పుట్టిన చివరి భార్య కెతోరా వల్ల పుట్టిన 6 కొడుకులను అరబ్బు దేశం వైపు పంపించాడు. అనగా తూర్పు దిక్కునకు అన్నాడు. యెరూషలేము నుండి తూర్పు తట్టు మీరు చూస్తే మీకు మొట్టమొదటి ఎదురయ్యే దేశం మోయాబు దేశం వస్తుంది. ఆ తర్వాత రెండవ దేశం ఏది వస్తుంది అంటే మీకు అరేబియల దేశం వస్తుంది, అంటే అరబ్బికుల దేశం వస్తుంది. ఓకేనా. ఇంకా ఆ తర్వాత ఇక భారతదేశం, చైనా, ఇవన్నీ మనకు పక్కన పెడదాం. కానీ మొదటగా తూర్పునకు యెరూషలేముకు తూర్పుకు ఎదురైంది మోయాబు దేశం, తర్వాత అరేబియల దేశం. ఓకేనా. ఇప్పుడు ఆయన తూర్పు తట్టునకు 6 కొడుకులను పంపించేశాడు. పడమట వైపునకు పడమట, ఉత్తరము, దక్షిణము వైపు ఇష్మాయిల్కి సంతానం వృద్ధి పొందింది. అంటే హవీలా, షూరు, ఐగుప్తు అను ప్రాంతముల వైపునకు ఇష్మాయిల్కి 12 కొడుకుల సంతానం అభివృద్ధి పొందింది. 3వ భార్య కుమారులను మాత్రము తూర్పు వైపునకు అబ్రహాము బ్రతికుండగానే పంపించేశాడు. అయితే ఈ కుమారులు 6 కుమారులు తూర్పు ప్రాంతానికి అరేబియా దేశం వైపు వారు వలసగా వెళ్ళేసరికి అప్పుడే అక్కడ అరబ్బు తెగలవారు అనేకులున్నారు. ఇష్మాయేలు యొక్క సహోదరులు అనగా అబ్రహాము యొక్క 3వ భార్య తన 6 సంతానము తూర్పు తట్టుకు వెళ్ళేసరికి అప్పుడే అక్కడ అరబ్బిక్ భాష మాట్లాడేవారు, అరేబియా తెగలో చెందిన వారు అనేకులు కలరు. పోతే ఇష్మాయిలు మాత్రము అరేబియా దేశం వైపు వచ్చిన ఆనవాళ్ళైతే లేవు. గాని హవీలా, షూరు, అషూరు
అను ఐగుప్తు ప్రాంతములో వారు స్థిరపరచబడ్డారని వ్రాయబడినది. సరిగ్గా ఇష్మాయిలుకి 12 మంది కొడుకులు. దయచేసి మొహమ్మదు వారు ఇష్మాయిలు గోత్రం నుండి వచ్చారు అని అంటే అసలు ఇష్మాయిలుకి ఎంతమంది కుమారులు ముందు మీరు చెప్పాలి మీ ఖురాన్ ప్రకారం. ఆ కుమారుల పేర్లేంటో కూడా చెప్పాలి మీ ఖురాన్ ప్రకారం. ఆ కుమారులలో ఏ కుమారులో నుండి మొహమ్మదు పుట్టుకొచ్చాడో అది మీ ఖురాన్లో నుండి మీరు చెప్పాలి. అంతే తప్ప పబ్లిక్లోకి వచ్చేసి మీరంతా ఇస్సాకు సంతానం యూదులు, మేము ఇష్మాయిల్ గారి సంతానం అని నోటి మాటలతో చెప్పటం కాదు కానీ సహోదరులారా, లేఖన ఆధారాలు చూపించాలి. నేను బైబిల్లో నుండి కనీసం ఇష్మాయిల్ గారు 12 మంది కొడుకులు అని చెప్పాను. వాళ్ళ భార్యల పేర్లు నేను చెప్పకపోయినా కనీసం వాళ్ళ కొడుకుల పేర్లు నేను చెప్పాను. ఓకేనా? కనీసం మీరు ఇష్మాయిల్ గారి యొక్క ఎంతమంది కొడుకులు పుట్టారని వివరణ ఇవ్వండి. ఆ కొడుకుల పేర్లు ఏంటో కూడా కాస్త వివరణ మీరు ఇస్తే బాగుంటుంది. తర్వాత ఈ విధముగా ఇష్మాయిల్ అనే పేరు కలిగిన వారు బైబిల్లో మీకు అనేక పేర్లు గల వ్యక్తులను నేను చూపించాను. మహమ్మద్ కాలం వచ్చేసరికి ఇష్మాయిల్ అనే పేరు కలిగిన వ్యక్తులు వేల లక్షల కొలది ఉండుండొచ్చు. బహుశా మరి ఏ ఇష్మాయిల్ గారి యొక్క పేరులోంచి మహమ్మద్ వారు పుట్టుకొచ్చారో కానీ అబ్రహాము కుమారుడైనటువంటి పెద్ద కుమారుడు ఇష్మాయిల్ నుండి అయితే మాత్రం మహమ్మద్ వారు వచ్చారని చెప్పడానికి ఆధారాలు లేవు. ఒకవేళ ఉంటే మీరు చూపించాలి. తర్వాత ఇష్మాయేలు గారిని కుర్బానీ బలి అర్పణకు ఇబ్రాహీం గారు తీసుకెళ్లారని మీరు చెప్తారు. కానీ మీ ఖురాను 37లో చూడగలిగితే గనుక ఖురాన్ గ్రంథం 37:99 వచనం నుండి 113వ వచనం వరకు ఇబ్రాహీం ఇలా అన్నాడు, నేను నా ప్రభువు వైపునకు వెళ్ళుచున్నాను, ఆయనే నాకు మార్గమును చూపుతాడు. ప్రభువా, నాకు ఒక శీలవంతుడైన ఒక కుమారుని ప్రసాదించు. ఈ ప్రార్థనకు సమాధానంగా మేము అతనికి ఒక సహనశీలుడైన కుమారుడు కలుగుతాడని ఒక శుభవార్త అతనికి మేము తెలియచేశాము. ఓకే, ఆ బాలుడు అతనికి తోడుగా పనిచేసే వయస్సు చేరుకున్నప్పుడు ఒకనాడు ఇబ్రాహీం అతనితో ఇలా అన్నాడు, కుమారా, నేను నిన్ను జుబా బలి అర్పిస్తున్నట్లు ఒక కలలో చూశాను. ఇక నీ అభిప్రాయం ఏమిటో చెప్పు. అతను ఇలా అన్నాడు. ఈ విషయాల్లో ఇక్కడ ఇష్మాయిల్ అని పేరు రాలేదు. అబ్రహాం అంటున్నాడు ఏమని, ఏ కొడుకునైతే నీకు ఇస్తాను అనే శుభవార్త చెప్పాడో, ఏ కొడుకైతే ఇబ్రాహీముకు పుట్టాడో ఆ పుట్టిన శుభవార్తను అందుకున్న ఆ వాగ్దాన పుత్రుడు కోసం ఇక్కడ రాయబడినది. ఏమని అంటే, కుమారా, నేను ఒక కల కన్నాను, ఆ కలలో నిన్ను జుబా బలి అర్పిస్తున్నట్లు నాకు ఆ కలలో కనబడింది. ఇక నీ అభిప్రాయం ఏమిటో చెప్పు. అతను ఇలా అన్నాడు, నాన్నగారు, మీకు ఆజ్ఞాపించబడిన దానిని నెరవేర్చండి. అల్లా ఒకవేళ సంకల్పిస్తే మీరు నన్ను తిరిగి సహనశీలుగానే చూస్తారు. చివరకు వారు ఉభయులు దైవాజ్ఞను శిరసావహించిన వారు. తర్వాత ఇబ్రాహీం తన కుమారుణ్ణి నుదుటిపై బోరలా పరుండబెట్టాను. అప్పుడు మేము అతనిని ఇలా చెప్పాము, ఇలా పిలిచి ఇలా అన్నాము, ఓ ఇబ్రాహీం, ఓ ఇబ్రాహీం, నీవు కలను నిజము చేసి చూపిస్తున్నావు. సత్కార్యములు చేసే వారికి మేము ఇలాంటి ప్రతిఫలాన్ని ఇస్తాము. నిశ్చయముగా ఇది ఒక స్పష్టమైన పరీక్ష. మేము ఒక పెద్ద కుర్బానీని పరిహారముగా ఇచ్చి ఆ బాలుని మేము విడిపించి ఉన్నాము. అతని కీర్తి ప్రతిష్టలు తర్వాత తరాల వారిలో శాశ్వతముగా నిలిచిపోయేలా చేశాము. ఇబ్రాహీమునకు శాంతి కలుగునుగాక. మేము సత్కార్యములు చేసే వారికి ఇటువంటి ప్రతిఫలాన్నే ఇస్తాము. నిశ్చయముగా అతడు విశ్వసించిన మా దాసులలోని వాడు. మేము అతనికి ఇస్సాకును గురించి శుభవార్తను అందచేశాము. ఇక్కడ పేరంతటిలో ఇస్సాక్ అని పేరే మెన్షన్ అయింది. మరి మీరెట్లా ఈ ఖురాను గ్రంథం 37వ సూరా తర్వాత 99, 113 ఆయాతులలో ఇబ్రాహీం గారు ఇష్మాయేల్ గారిని బలి అర్పణ తీసి మీరు ఎట్లా చెప్తారు? కనీసం ఈ అధ్యాయం అంతటిలో ఇష్మాయిల్ అన్న పేరే లేదే. ఇష్మాయిల్ పేరే లేదు ఇక్కడ.
పైన నీకు ఒక కుమారుడు కలుగుతాడని శుభవార్త తెలియపరుస్తున్నామని అంటూ కిందకు వచ్చేసరికి ఇస్సాకును గూర్చి మేము అతనికి శుభవార్తను అందచేశామని కూడా ముగింపులో రాయబడినది. మరి మధ్యలో ఈ మ్యాటర్ అంతా ఏ కుమారుడు కోసం సంబంధించింది? పై వచనంలో నీకు ఒక కుమారుడు పుడతాడు శుభవార్త ఇచ్చాము, కిందకు వచ్చేసరికి ఇస్సాకును గూర్చే శుభవార్త ఇబ్రాహీంకి చెప్పాము అన్నాడు. మరి అప్పుడు ఈ అధ్యాయం అంతట్లో కనబడేది ఇస్సాకే కదా, కనీసం ఇష్మాయిల్ అనే పేరే ఇక్కడ లేదు కదా. మరి ఎట్లా మీరు సహోదరులు సిరాజ్ గాని, షఫీ గాని, జాకిర్ నాయక్, అహ్మద్ దీదాదు ఇలాంటి కొంతమంది కాస్త ఖురాన్ మీద అవగాహన కలిగిన వారి నోటి మాటలు రిఫరెన్స్లు చెప్పేయటమే, తర్వాత ఏదైనా ఒక సభను ఏర్పాటు చేస్తే కొంతమందికి ప్రత్యేకంగా ఈ విషయాలే మమ్మల్ని రేట్ చేయండి, మమ్మల్ని అడగండి అని చెప్పటం, వాళ్ళ తాలూకా మనుషులను అక్కడ పెట్టుకోవటం. ఇటీవల కాలములో ఆ యొక్క సిరాజ్ కూడా బయటపడ్డాడు. జాకిర్ నాయక్ కాలములో ఒక రిఫరెన్స్ అడుగుతూ ఉన్నాడు, దానికి సంబంధించింది ఏంటి అని. అప్పట్లో అతను ఒక హిందూ అని సంగతి తెలిసింది. ఆ తర్వాత ఆయన ముస్లింగా చలామణి అవుతూ వచ్చారు. సరే సంతోషం, ఇస్లాంను స్వీకరించే ప్రతి ఒక్కరు ముస్లిమే, ఓకే సంతోషం. ఆ విధంగా ఆయన తెలియపరుస్తూ వచ్చారు. ఇటీవల కాలములో కొంతమంది ఆ యొక్క ఛానల్ వారు అతనితో మాట్లాడేసరికి ఆయన ఫలానా అన్న సంగతి కూడా వాస్తవానికి తెలిసిపోయింది. ఇలాగా ఆ యొక్క సిరాజ్ గాని, షఫీ గాని వాళ్ళ తాలూకా కొంతమంది మనుషులను అక్కడ పెట్టుకొని ఆ సమయంలో ఒక్కొక్క వచనం వాళ్ళకి సంబంధించింది మాట్లాడమని వారికి తెలియపరచడం, ఈ విధంగా చాలా సందర్భాలు జరుగుతూ వచ్చింది. అలాగని చెప్పి క్రిస్టియానిటీలో ఆ ఫ్రాడ్ ఉండదని నేనను. స్వస్థత పరచబడినట్లు కొంతమంది అలా చేసే మోసగాళ్ళు ఉంటే ఉండొచ్చు, నేను దానిని కూడా ఖండిస్తా. ఈ స్వస్థతలని పేరు చెప్పి నాకు ఈ స్వస్థత కలిగిందని మై పట్టుకొని మాట్లాడుతున్నారు, మీ క్రైస్తవులు ఉన్నారు కదా అని మీరు అనొచ్చు, నన్ను ప్రశ్న రేజ్ చేయొచ్చు. అందుకు నేనే ముందుగా చెప్తున్నాను, ఇటువాటిలో కూడా మోసం ఉంది, నేను కాదంట. అలా ఒక వ్యక్తి స్వస్థత పరచబడ్డాడని ఒకవేళ అబద్ధం చెప్పినా అది వాడికే తప్పు, కానీ లేని గ్రంథములో ఉన్నదని చెప్పటం అది ఎంత నరకపాతం. అసలు ఇష్మాయేల్ అని పేరే లేనటువంటి దానిని మీరు ఇష్మాయేల్ గారిని, ఇబ్రాహీం గారు కుర్బానీ బలి అర్పణ తీసుకెళ్ళని ఎంత తెలివిగా మీరు చెప్పేస్తున్నారు. మీరు విశ్వసిస్తున్న మీ ఖురాన్లోనే లేదే. పైగా ఇష్మాయేల్ కొరకు, ఇక ఇశ్రాయేలీల కొరకు, లేకపోతే యాకోబు యొక్క వంశము కొరకు ఇబ్రాహీముతో అల్లా ఏం చెప్పారో మరికొన్ని విషయాలు మీకు చెప్తాను వినండి. ఖురాన్ 6:84-90. మేము ఆ తర్వాత ఇబ్రాహీమునకు ఇస్సాకును యాకోబు వంటి సంతానాన్ని ప్రసాదించాము, ప్రతి ఒక్కరికి మేము రుజువు మార్గము చూపించాము. ఈ రుజువు మార్గాన్ని వారికి పూర్వము నూహుకు చూపాము. ఇంకా అతని సంతానములోని వారైన దావూద్ అంటే దావీదు, సులైమాన్, యాహూబ్ అంటే యోబు, యాకోబు, తర్వాత అయ్యూబ్ అంటే యోబు, తర్వాత వచ్చేసరికి యూనష్, మోసా, అహరోనులకు మేము సన్మార్గము చూపించాము. ఈ విధంగా మేము సజ్జనులకు వారు చేసిన సత్కార్యానికి ప్రతిఫలం ఇస్తాము. అతని సంతానికి చెందినటువంటి జకరియా, యాహియా అంటే యోహాను, అలాగే ఈసా అను వారికి కూడా దివ్య మార్గము చూపాము. వారిలో ప్రతి ఒక్కరూ సజ్జనుడే అని అంటూ కిందకు వచ్చేసరికి ఇంకా అబ్రహాము కుటుంబానికి చెందిన ఇష్మాయేలు అన్నారు. అంటే పైన ఇస్సాకును గురించి పెద్ద మ్యాటర్, పెద్ద విషయాలను చెప్పుకొచ్చి అతని సంతానములు ఎంతమంది ప్రవక్తలు పుట్టుకొచ్చారనేది ఈ 6వ అధ్యాయము 84-90లో అబ్రహాము కొరకు చెప్పుచు చాలా మంది వ్యక్తులను ప్రస్తావించడం జరిగినది. చివరికి ఇష్మాయిల్ దగ్గరకు వచ్చేసరికి ఏమంటాడంటే అబ్రహాము కుటుంబానికి సంబంధించిన, చూడండి ఆ మాట మీరు క్లియర్ గా చదువుకోండి, అబ్రహాము కుటుంబానికి చెందిన ఇష్మాయేలు అనే మాటతో అక్కడతో ముగించడం జరిగినది. ఓకేనా? కాబట్టి ఇష్మాయేలు నుండి ఎంతమంది ప్రవక్తలు వచ్చారని చెప్పలా, ఎందుకంటే అసలు ఇష్మాయేలీలలో ప్రవక్తలే పుట్టుకురాలేదు. తర్వాత ఖురాను 19:41-50, ఖురాను
అనగా సూరే మరియం. ఈ గ్రంథములో ఇబ్రాహీం గాథను ప్రస్తావించు. నిస్సందేహముగా అతను సత్యవంతుడైన వ్యక్తి, ఒక దైవ ప్రవక్త. వారికి ఆ సందర్భం జ్ఞాపకం చేయి. అప్పుడు అతను తన తండ్రితో ఇలా అన్నాడు, తండ్రి అసలేమి అంటే అబ్రాహాము యొక్క తండ్రితో అబ్రాహాము చెప్తున్న మాటలు, ఈ విషయాలను ఇక్కడ చెప్పి, అబ్రాహామును అగ్నిగుండములు ఆ దేశపు రాజు వేసేశాడు. ఎందుకంటే అబ్రాహాము విగ్రహాలన్నీ పగలగొట్టేశాడు. అందుకు ఆ దేశపు రాజు కోపపడి వాళ్ళ నాన్నగారిని అంటే అబ్రాహాము తండ్రిని పిలిచి, మీ అబ్బాయి చేసిన పని మంచి పని కాదు, మా దేవతలన్నీ విగ్రహాలను పగలగొట్టేశాడు, మీ అబ్బాయిని అగ్నిగుండలు వేసేస్తాము అనేటువంటి సందర్భం ఇది. ఇలా చెప్పుకుంటూ వచ్చేసరికి ఇక్కడ కిందకు వచ్చేసరికి ఏం రాయబడి ఉంటుంది అంటే, అక్కడ అబ్రహాం చెప్తున్నారు ఏమని, మీరు దేవుణ్ణి కాని వాణ్ణి మీరు ప్రార్థిస్తూ శక్తులను కూడా మీరు ఆరాధిస్తున్నారు. అంటే దేవుడు కాని వాటిని మీరు ఆరాధిస్తున్నారు అనంటూ, నేను నా ప్రభువునే ప్రార్థిస్తాను. అబ్రహాం చెప్తున్న మాట, నేను నా ప్రభువునే ప్రార్థిస్తాను, నా ప్రభువును ప్రార్థించి నేను విఫలుడను కాబోనని నమ్ముతున్నాను. ఈ విధముగా అతడు వారి నుండి అల్లాహు యొక్క వేతరులు అంటే ఇతరుల నుండి, ఆరాధ్యుల నుండి అంటే అల్లాహకు వ్యతిరేకంగా ఆరాధన చేసే విగ్రహారాధుల నుండి అతడు వేరైపోయినప్పుడు మేము అతనికి ఇస్హాకు యాకోబు వంటి సంతానాన్ని ప్రసాదించాము, ప్రతి ఒక్కరిని ప్రవక్తలుగా చేశాము, వారికి మా కరుణను ప్రసాదించాము, వారికి నిజమైన ఉన్నతమైన కీర్తి ప్రతిఫలములను కలుగ చేశాము. ఏమంటాడు ఇక్కడ ఇబ్రాహీంతో? విగ్రహారాధనలో నుండి అబ్రాహం వేరైన తర్వాత ఇబ్రాహీమునకు మేము ఇస్సాకునకు మేము యాకోబునిచ్చి అతని సంతానాన్ని అభివృద్ధి చేసి అతని సంతానములో నుండి మహా గొప్ప గొప్ప ప్రవక్తలను మేము ఇచ్చాము అన్నాడు. కనీసం ఈ వచనములో ఇక్కడ ఇష్మాయేలు యొక్క పేరు రాలేదు. చూసారా? కాబట్టి ఖురానులో కూడా ఎక్కువ ప్రస్తావన మీకు ఇస్సాకు, యాకోబు, ఇస్రాయేలు ప్రస్తావనే వచ్చింది తప్ప ఇష్మాయిల్ ప్రస్తావన లేదు. తర్వాత అదే ఖురానులో మరొక మాట నేను చదువుతూ ఉన్నాను, 24-27 ఖురాను 29 అధ్యాయము 24-27లో ఇట్లా వ్రాయబడింది, ఇబ్రాహీం ఇలా అన్నాడు, నేను నా ప్రభువు వైపునకు వలసపోతాను, ఆయన సర్వశక్తిమంతుడు మహా వివేకవంతుడు అని చెప్పాను. మేము అతనికి ఇస్సాకును యాకోబు వంటి వారిని సంతానములను ప్రసాదించాము, అతని వంశములో గొప్ప ప్రవక్తల పదవిని గ్రంథాలను వారికి ఉంచినాము, ప్రపంచములలో అతని ప్రతిఫలం ఇలా ఇచ్చాము, పరలోకములో కూడా అతను నిశ్చయముగా సజ్జనులలో చేరిన వాడైపోతాడు. ఈ అధ్యాయంలో కూడా ఇస్సాకు యాకోబు ప్రస్తావన వచ్చిందే తప్ప ఇస్సాకు యాకోబు వంశములో ప్రవక్తలు ఉద్ధరిస్తారు, మహాప్రవక్తలు పుడతారని చెప్పారే తప్ప ఇష్మాయేలు యొక్క ప్రస్తావన కూడా ఇందులో రాలా. ఇప్పటికి నేను 4 చూపించాను, ఖురాను 6, అలాగే ఖురాను 19, అలాగే ఖురాను 24, అలాగే ఖురాను ఆ యొక్క 29, అలాగే ఖురాను 37. ఈ 4 సందర్భాలు అబ్రహాము ఇస్సాకు ప్రస్తావనలు వచ్చాయే తప్ప ఇష్మాయేలుని కుర్బానీ బలి అర్పణకు తీసుకెళ్ళినటువంటి సందర్భం అయితే రాలేదు. కాబట్టి నా ప్రియ సహోదరులారా, జాగ్రత్తగా పరిశీలన చేయండి. అదేమనగా బైబిల్ గ్రంథములు మీకు 7 ఇష్మాయేలు అనే పేరు గల వ్యక్తులే మీకు బైబిల్లో పాత నిబంధనలో కనబడతారు. ఇక యేసు పుట్టక పూర్వం నుండి యేసు పుట్టిన నుండి మహమ్మద్ వరకు ఇంకా ఎన్ని వేల మంది ఇష్మాయిల్ అనే పేరు కలిగిన వ్యక్తులు భూమి మీద ఉంటారు తెలియక పాపం ముస్లిం సహోదరులు బైబిల్ మీద, ఖురాను గ్రంథం మీద అంత అవగాహనము లేక ఏదో వరకు తోచిన కొన్ని మాటలు చెప్పుకొని
ఎందుకంటే మీ చేతిలో ఖురాన్ ఉంటుంది, కింద నిలబడి మాట్లాడేవారి చేతిలో ఖురాన్ ఉండదు. ఏమంటారంటే బైబిల్ ప్రకారము ఇస్సాకునని మీరు అనుకుంటున్నారు, కాదు ఇష్మాయిల్ని కుర్బానీకి తీసుకెళ్లారు అంటారు. అసలు బైబిల్లో ఇస్సాకును తీసుకెళ్లలేదు, ఇష్మాయిల్ని తీసుకెళ్లారని బైబిల్లో మీరు ఎట్లా చూపించగలుగుతారు? అందుకు మీకు ఒక చక్కటి కొండ గుర్తు బైబిల్లోనే ఉంది, అది కూడా నేనే చెప్పేస్తా మీరు చెప్పకముందే. అబ్రహమా, ఒక్కడే అయ్యున్న నీ కుమారుడు అన్నాడు. ఈ మాటను మీరేం ఆలోచిస్తారు? అల్లా లేకపోతే యెహోవా ఒక్కడే అని అన్నాడు అని అంటే బహుశా అప్పటికి ఒక్కడే పుట్టున్నాడేమో. బహుశా ఒక్కడే పుట్టుంటే గనుక అబ్రహాం గారికి తొలి కుమారుడు ఇష్మాయిల్ గారే కదా. కాబట్టి అబ్రహమా, ఒక్కడే అయ్యున్న నీ కుమారుడను నాకీయ వెనుతీయలా. 22 ఆదికాండం 12 వచనములో ఉంటుంది ఈ మాట, మీరు చదువుకోండి. 22 ఆదికాండం 12 వచనముల, అబ్రహమా అబ్రహమా నీ కుమారుడి మీద చేయి వేయకుము, ఒక్కడే అయ్యున్న నీ కుమారుడు నాకీయ వెనుతీయలేదు, ఇందు మూలముగా నీవు దేవునికి భయపడుచున్నవాడవని నాకు తెలిసింది అని రాయబడి ఉంటుంది. అక్కడ నీకు ఒక్కడే అయ్యున్న మాటను భూతద్దలు పెట్టి చూస్తున్నారు. ఒక్కడే అన్నాడు బైబిల్లో అంటే బహుశా అప్పటికి అబ్రహాముకి ఒక్కడే కొడుకు పుట్టుండొచ్చు. మరి ఒక్కడే అయి ఉంటే కనుక పెద్ద కుమారుడు ఇష్మాయిలే కదా. ఆ కారణం చేత ఒక్కడే అన్నాడంటే బహుశా ఇష్మాయిల్ గారు అయి ఉంటారు అని మీరు అనుకుంటున్నారు. కానీ 22వ అధ్యాయానికి ముందుగానే 21లోనే ఇస్సాకు పుట్టిన తర్వాత దేవుడు చెప్పాడు ఏమనంటే, ఇస్సాకు వలన కలిగినదే నీ సంతానమనబడును అని రాయబడింది. అంటే ఇస్సాకు ద్వారా నా నిబంధన స్థిరపరుస్తున్నాను. ఇస్సాకులో నుండి యాకోబు, యాకోబులో నుండి ప్రవక్తలందరూ వస్తారు కాబట్టి వారి ద్వారా నా నిబంధన స్థిరపరుస్తున్నాను. కాబట్టి ఇస్సాకు వలన కలిగినదే నీ సంతానం. మిగతా ఇష్మాయేలు గాని, మూడో భార్య కెతోరాకు పుట్టిన 6 కొడుకులలో గాని ఏ ప్రవక్తలు పుట్టారు. ఆ కారణం చేత వారిని నా నిబంధనలో చేర్చుకోలేదు. కాబట్టి వారు శారీరక నీ కుమారులు అయి ఉండొచ్చు, కానీ వాగ్దాన పుత్రుడైతే వారు కారు. వాగ్దాన పుత్రుడు ఇస్సాకు మాత్రమే. ఈ కారణం చేత ఇస్సాకు వలన కలిగినదే నీ సంతానం అనబడును. కాబట్టి ఒక్కడే అయ్యున్న నీ కుమారుడు అనగా ఇస్సాకు అని అర్థం. దానిని మీరు పెద్ద లోతుగా త్రవ్వేసేసుకొని బైబిల్ ఆదికాండం 22వ అధ్యాయంలో ఒక్కడే అయ్యున్న నీ కుమారుడు అనంటే బహుశా అప్పటికి ఒక్కడే పుట్టున్నాడేమో. మరి ఒక్కడే పుట్టుంటే అతడు పెద్ద కుమారుడు అయి ఉండాలి కదా, లేదంటే నీ రెండో కుమారుడు అని చెప్పాలి కదా అక్కడ యెహోవా. అలా చెప్పకుండగా ఒక్కడే అని అన్నాడు అంటే బహుశా అప్పటికి ఇష్మాయిల్ గారే పుట్టుంటారు, ఇష్మాయిల్ గారిని బలి అర్పణకు తీసుకెళ్ళి ఉంటారని కాస్త అవగాహనము లేక మీరు అనుకుంటున్నారు. కానీ 22వ అధ్యాయానికి ముందు అధ్యాయము 21వ అధ్యాయంలోనే దేవుడు ఆల్రెడీ చెప్పేశాడు, అబ్రహమా నువ్వు మొరపెట్టావు, ఇష్మాయిల్ని కూడా గొప్ప జనాంగముగా నేను చేస్తాను, అతని నుండి రాజులు పుట్టుకొస్తారు, కాకపోతే ఇస్సాకు వలన కలిగినదే నీ సంతానం అనబడును, అతనిని నా నిబంధనకు పాత్రుడుగా చేర్చున్నాను అని చెప్పాడు. కాబట్టి సహోదరులారా, బైబిల్ గ్రంథం లేదా ఖురాన్ గ్రంథం ఏదైనా దైవ గ్రంథాలు అనబడిన వాటిని మనం పరిశీలించిస్తున్నప్పుడు కాస్త జ్ఞానము చేత, బుద్ధి చేత, వివేకము చేత పరిశీలన చేయాలి. అంతే తప్ప మనకేదో తెలుసు అని చెప్పేసి 4 మాటలు మాట్లాడేస్తే, దయచేసి మాటలైతే మాట్లాడేస్తాం, తర్వాత మనము తలదించుకునే పరిస్థితి మనకి ఎదురవుతుంది. కాబట్టి నా ప్రియ సహోదరులారా, ముస్లింలు నేను అడుగుతున్నాను, ఇష్మాయిల్ గారికి ఎంతమంది కుమారులు పుట్టారు? ఇది నీ ఖురాన్లో నుండి మీరు చూపించాలి. ఆ పుట్టిన కుమారులలో ఏ కుమారుడిలో నుండి మొహమ్మద్ వారు పుట్టుకొచ్చారు అనేది ఖురానులో నుండి మీరు చూపించాలి. ఎందుకంటే బైబిల్లో నేను చూపిస్తున్నాను. ఇష్మాయిల్ గారికి ఎంతమంది కుమారులు, వాళ్ళ పేర్లేంటి, ఇష్మాయిల్ ఎంతకాలం జీవించి చనిపోయాడు, అతడు ఎక్కడా సమాధి చేయబడ్డాడు, ఆ తర్వాత అతడు కుమారులు ఎక్కడ స్థిరపరచబడ్డారు, ఆ కుమారుల పేర్లు ఏమేమిటి, ఎంతమంది కుమారులు పుట్టారు, కాస్త ఈ వివరణైనా బైబిల్లో నుండి మీకు నేను చూపిస్తున్నాను కదా. మరి మీది దైవ గ్రంథము, అంతిమ గ్రంథము, అన్నిటికీ మూల గ్రంథం ఇదే అన్నప్పుడు మరి మీ గ్రంథంలో రుజువులు చూపించాలి కదా. మాలాంటి వాడు ఒకవేళ కొన్ని సందర్భంలో మాకు తెలియక మిమ్మల్ని అడగచ్చిపోని, అయ్యా సున్నతి చేయించుకోమని మీకు ఎవరు చెప్పారంటే మీ ఖురాన్లో చూపించాలి. ఇబ్రాహిం గారికి సున్నతి అయినట్లు మీ ఖురాన్లో ఉన్నదంటే మీరే చూపించాలి మీ ఖురాన్లో నుండి. ఇష్మాయిల్ గారికి ఎంతమంది కుమారులు అంటే మీరే చెప్పాలి.
కనీసం ఇబ్రాహీం గారికి మూడో భార్య పెళ్లి చేసుకున్నాడని, ఆయనకు ఒక 6 సంతానం ఉన్నారన్న సంగతి కనీసం మీకు ఏమైనా తెలుసా? ఆ 6 కుమారుల పేర్లు ఏమిటో మీకు తెలుసా? తెలియదు. కనీసం ఇస్మాయిల్ గారికి ఎంతమంది కుమారులు పుట్టారో మీకు తెలియదు. అందులో ఏ కుమారుల్లో నుండి మహమ్మద్ వచ్చారనేది చెప్పడానికి మీ ఖురాన్లో ఆధారమూ లేదు. ఆ కుమారులు ఎక్కడ స్థిరపరచబడ్డారు, ఏ ప్రాంతంలో వారు సెటిల్ అయ్యారు, స్థిరపరచబడ్డారని మీ ఖురాన్లో లేదు. పైగా ఇస్మాయిల్ గారిని ఇబ్రాహీం మక్కా ప్రాంతానికి దహన బలిగా లేకపోతే కుర్బానీ బలి అర్పణకు తీసుకెళ్లారని మీరు అంటున్నారు. పోతే మీ ఖురానులోనే ఇస్మాయిల్ బలి అర్పణకు తీసుకెళ్ళినట్లు ఆధారాలు లేవు. ఉంటే మీరు చూపించాలి, కామెంట్స్లో పెట్టండి, వచనంతో మీరు చెప్పాలి. ఇదిగో ఇక్కడ ఇస్మాయిల్ని ఇబ్రాహీం గారు బలి అర్పణకు తీసుకెళ్లారు అని మీరు వచనముతో సుద్ధా మీరు కామెంట్స్లో మీరు పెట్టాలి. మీరు పెట్టండి, పెడితే మేము కూడా చదువుకుంటాం కదా. ఒకవేళ నాకు తెలియలేదు అనుకుంటాను, నేను చదువుకుంటాం, మంచిదే కదా. కాబట్టి పెట్టి చూడండి, ఇష్మాయిల్ అని పేరు రావాలి అక్కడ. ఇష్మాయిల్ అని పేరు రెఫరెన్స్తో సుద్ధా అది ఏ అధ్యాయము ఖురానులో ఏ వచనములో ఉన్నదో ఇష్మాయిల్ అనే పేరుతో సుద్ధా మీరు రాసి పెట్టాలి. కాబట్టి సహోదరులారా, అసలు మొహమ్మద్కి అబ్రహాము పెద్ద కుమారుడిని ఇష్మాయిల్కి సంబంధము లేదు. అలాగే అబ్రహాం పెద్ద కుమారుడు ఇష్మాయిల్కి ప్రపంచ ముస్లింలకే సంబంధం లేదు. మరి ముస్లింలు ఎక్కడి నుంచి వచ్చారని మీరు అడగాలి. ఇప్పుడు ఈ ముస్లింలు ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే, అరేబియా ప్రాంతములో అనేక తెగల వారు అరబ్బు దేశములో కలరు. పట్టణపు ప్రజలు ఉన్నారు అరబ్బు తెగలలో, కొండ ప్రాంత ప్రజలు ఉన్నారు. వారు ఒంటెల మీద వెళ్ళేటప్పుడు ఒక ఒంటి కంటే రెండో ఒంటి వేగంగా వెళితే ఈటి విసిరి చంపేసేవారు ఆ కొండ జాతి అరబ్బు ప్రజలు ఆ రోజుల్లో. రెండవది, బ్రతికుండగానే ఆడపిల్లలను చంపేసేవారు అరబ్బు తెగలలో. ఇదంతా కూడా మహమ్మద్ జీవిత చరిత్రలో రాయబడ్డాయి. అలాంటి అరబ్బు యొక్క అనేక తెగలు ఉన్నవి. ఆ తెగలలో పుట్టినటువంటి ఆయనే మొహమ్మద్ వారు. ఎస్, మొహమ్మద్ వారు. గతంలో మీకు చెప్పా, మొహమ్మద్ను గురించి బైబిల్లో ఉన్నదంటే ఉంది. ఏదైతే ఉందని మీరు భ్రమపడుతున్నారో అవన్నీ యేసుకు సంబంధించినవి. ఇంతవరకు మీరు చదవలేనివి, మీకు తెలియలేని బైబిల్లో మహమ్మద్ కొరకు ఉన్నవి. అవి నేను త్వరలో మీకు చెప్తాను. ఎక్కడెక్కడ మహమ్మద్ వచ్చి విగ్రహారాధన ఎలా ఖండిస్తాడైనా, మహమ్మద్ తన జనులను తీసుకొని మొట్టమొదట మక్కా యాత్ర మొట్టమొదట ఎలాగా తన అనుచర బృందంతో యుద్ధం చేస్తాడు, ఏ రాజులను ఏ రాజ్యాలను జయిస్తాడు మహమ్మద్ వారు, ఆయన ఎలాగా వెలుగులోకి వస్తాడు, ఆయన మక్కాలో ఏ విధమైనటువంటి దానిని నిలవబెట్టి ఆరాధ్య దైవంగా క్రొత్త దానిని ఆయన వెలుగులోకి తీసుకొని వస్తాడు. ఇవన్నీ బైబిల్లో ఉన్నవి. నా పరిశోధనలు అన్నీ చేశా, చేయకుండా నేనేది ముందుకు రాలా. అతడు మేకలను కాస్తాడని, ఓకేనా, ఆయన మేకలు కాస్తాడని, ఆయనకు ఒక గ్రంథము ఇవ్వబడతాదని, ఆ గ్రంథము లోపట వెలుపట ఏవే విషయాలు రాయబడతాయి అనేది ఇవన్నీ బైబిల్లో ఆల్రెడీ ఉన్నాయి. ఒక్కొక్కటి వెలుగులోకి వస్తాయి. కాబట్టి అజ్ఞానంగానూ తెలివి తక్కువగా నేనేమి చెప్పట్లేదు సహోదరులారా. మనసు పెట్టి యోచన చెయ్యండి. ఏదైతే మీరు నిజమని నమ్ముతున్నారో ఆ నమ్మే దాన్ని కాస్త మీరు ఆలోచించి అది నిజమో కాదో మీరు గుర్తించండి. మరలా ఈ విషయం చెప్పి నేను ముగిస్తున్నాను. బైబిల్ ప్రకారం 7 ఇష్మాయిల్ అనే పేరు గల వ్యక్తులు మీకు బైబిల్లో ఉన్నారు. ఆ తర చరిత్ర ఇంకెంతమంది వచ్చి ఉండొచ్చో ఇష్మాయిల్ అనే పేరు గలవారు. రెండవది, ఇష్మాయిల్ని బలి అర్పణకు తీసుకెళ్ళినట్లు మీ ఖురాన్లో అసలు లేనే లేదు. ఒకవేళ ఉంటే గనక వచ్చినంత చూద్దాం, మీరు కామెంట్స్ రూపంలో మీరు పెట్టండి, లేదా వచ్చి వ్యక్తిగతంగా నన్ను కలవండి. మక్బుల్ గారు, మీరు ఖురాను తప్పు చదివారు, మీరు ఆ ఖురాన్ కాదు, పోనీ ఈ ఖురాన్ చదవండి, ఏ ఖురానే మీరు తీసుకుని రండి. నేను చదువుతున్నది ఇక్కడ దివ్య ఖురాన్. ఎందుకంటే ప్రపంచమంతటా ఉన్నది ఈ యొక్క గొప్ప గ్రంథం ఖురానే. కాబట్టి ఈ దివ్య ఖురాన్లోని మీరు చూపించండి. ఖురాన్లో చూపించి ఇష్మాయిల్ అనే పేరును క్లియర్గా మీరు నాకు తెలియపరచండి. తర్వాత సున్నతి మీరు చేయించుకోవటానికి ఎవరు కారణం, మీకు ఎవరు చెప్తే సున్నతి చేయించుకున్నారు? 1,24,000 మంది ప్రవక్తలు ఎక్కడున్నారు మీ ఖురాన్లో? ఉంటే వాళ్ళ పేర్లు ఏమిటి, వారు ఎప్పుడు పుట్టారు, ఏమేమి చేశారు, ఎక్కడ చనిపోయారు? అలాగే ఈసా ప్రవక్తకు ఒక గ్రంథం ఇయ్యబడిందని మీరు అంటున్నారు. అసలు ఈసా ప్రవక్తకి ఇచ్చిన ఆ గ్రంథం ఎక్కడుంది? ఆ గ్రంథం పేరేమిటి? ఆ గ్రంథంలో ఏ విషయాలు రాయబడ్డాయి? ఇప్పుడు ఆ గ్రంథం మీ చేతుల్లో ఉన్నదా? ఉంటే సమాజం మధ్యకి తీసుకురండి.
మొహమ్మద్ గారికి ఇచ్చిన ఖురాన్ ఉంది కదా మరి మన మధ్యలో, ఇది మొహమ్మద్ గారికి ఇచ్చారని మీరు అంటున్నారు. ఇది వెలుగులో ఉన్నప్పుడు మరి ఈసా ప్రవక్త గారికి ఇచ్చిన గ్రంథం కూడా వెలుగులో ఉండాలి కదా. అది ఏ గ్రంథం? ముస్లింలు మీరు తీసుకొని రావాలి, మీరు పరిచయం చేయాలి. ఓకేనా? మంచిది. కాబట్టి సహోదరులారా, బైబిల్లో ఉన్న ఇస్మాయిల్కి మొహమ్మద్కి సంబంధం లేదు. బైబిల్లో ఉన్నటువంటి ఇస్మాయిల్ గారికి ప్రపంచం ముస్లింలకి సంబంధమే లేదు. ఆగర్ సంతానానికి అనగా ఇస్మాయిల్ సంతానానికి అతనుకున్న కుమారులలో ఏ ఒక్క గోత్రానికి మొహమ్మద్ వారు సంబంధించినట్లు ఆనవాళ్ళు అయితే ఖురాను ద్వారా లేవు. కాబట్టి గమనించండి, సత్యాన్ని గుర్తించండి. ప్రపంచంలో అబ్రహాం అనే పేరు గలవారు ఎంతో 190 మంది, ఎన్నో లక్షలు ఉండొచ్చు. ఇస్మాయిల్ అని పేరు గలవారు లక్షల కొలది ఉండొచ్చు. అలాగే ఏ ఇస్మాయిల్ వంశంలో నుండి మొహమ్మద్ వచ్చారో, ఏ అబ్రహాం అనేటువంటి వ్యక్తి యొక్క అరబ్బు తెగలకు చెందిన ఏ ఇబ్రాహాం అనే పేరు కలిగిన వ్యక్తి యొక్క తెగల్లో నుండి మొహమ్మద్ వారు పుట్టుకొచ్చారో, కానీ పాత నిబంధన ఆది కాండంలో కనబడి ఆ అబ్రహామునకు ఆ ఇస్మాయిల్కి మొహమ్మద్ గాని, ఖురాన్ గ్రంథానికి గాని, ముస్లింలకు గాని, ఇస్లాం మతానికి గాని ఏ మాత్రము సంబంధము లేవు. ఒకవేళ ఉంటే కనుక మీరు కామెంట్స్ రూపంలో మీ ఆధారాలను తెలియపరచండి, చదువుకుందాం. అలాగే నేను చెప్తున్నట్లు మీరు కూడా చెప్పాలనుకున్నప్పుడు మీరు ఒక చక్కగా కూర్చొని ఇలా 10 మందికి అర్థమయ్యే రీతిలో తెలియపరచండి. ఓకే? అంతవరకు ప్రభు కృపాక్షేమాలు తోడై మరొక అంశంతో మనం ముందుకు వద్దాం. ప్రభు సన్నిధి మనపై ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.